నమస్తే వీధుల స్వాగతం లక్ష్యం సమాజం. ఈ మధ్యకాలంలో అయిపోయినటువంటి బిగ్ బాస్ 3 మరి విన్నర్ రాహుల్ సింప్లిగంజ్ ఉన్నారు. వారిని మార్కొని ఎలా అనిపిస్తుంది మీ విన్నర్గా గెలవడం? మీ రిలేషన్స్లో కూడా ఎలా ఫీల్ అవుతున్నారు? కోర్స్ అంటే చాలా గర్వంగా ఉన్నది. అంత పెద్ద షో ఏంటంటే అంత పెద్ద రియాలిటీ షోలో గెలుపు సాధించడం అనేది చాలా ఆనందకరంగా ఉన్నది. మా పేరెంట్స్, నేను అందరూ చాలా హ్యాపీగా ఉన్నాం. అండ్ డెఫినెట్లీ ఆ ఫీలింగ్ హ్యాపీ. చూసినట్టే ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి పాటలు పాడి ఈ స్థాయికి వచ్చారు. మొదట మీకు థింకింగ్ ఎలా అనిపించింది? ఈ ఫీల్డ్ ఎన్నుకోవడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా? లేదండి, చిన్నప్పటి నుంచి నాకు సింగింగ్ అనేది ఉండే కొంచెం. సో దాన్ని మా ఫాదర్ ఎంకరేజ్ చేసారు. ఫాదర్ ఎంకరేజ్ చేసినందుకు సో ఈ స్టేజ్కి రావడం జరిగింది. నేను మ్యూజిక్ తనే నేర్పించారు, గురుగారి దగ్గరికి తీసుకెళ్ళి సంగీత. సో ఈ విధంగా నేను పైకి రావడం జరిగింది. అండ్ దాని తర్వాత కోర్స్ మా పేరెంట్స్ ఇష్టం కోసమే నేను బిగ్ బాస్ 3లోకి ఎంటర్ అయ్యాను. నేను కూడా అనుకోలేదు ఎప్పుడు గెలుస్తా అని చెప్పేసి, బట్ గెలవడం జరిగింది. వాళ్ళ నుంచి కోఆపరేషన్ ఎలా ఉంది? మొత్తం రెండు రాష్ట్రాల నుంచి బాగానే అనిపించిందా? 2 రాష్ట్రాల నుంచి చాలా సపోర్ట్ వచ్చిందండి. చాలామంది చాలా ఓట్లు వేసారు. అండ్ 2 రాష్ట్రాల జనాలందరికీ కూడా, ఎక్కడెక్కడైతే వరల్డ్లో మన తెలుగు పీపుల్ ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దశలో చూసినట్టయితే బాగా టఫ్ అనిపించింది. ఆ సమయంలో మీకు ఎలాంటి అంటే ఏమైనా అనిపించిందా, లేకపోతే దాన్ని ఎలా తట్టుకున్నారు? నేను యాక్చువల్లీ విన్నర్ అవుదామని చెప్పేసి ఈ షోకి పోలేదు సార్. యాక్చువల్లీ అది దట్ ఈస్ అన్ రియాలిటీ షో. అట్ లాస్ట్కి జనాలు డిసైడ్ చేస్తారు ఎవరు జెన్యూన్ విన్నర్ ఏం సంగతి అని చెప్పేసి. సో డెఫినెట్లీ నేను గేమ్ ఆడడానికి అయితే పోలేదు. నాలాగా నేను బయట ఎట్లున్నా ఇంట్లో కూడా అట్లనే ఉన్నాను. సో ఎస్, పాల్గొన్న వాళ్ళలో మీకు బాగా అంటే మీ మీద ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ ఎలా అనిపించింది? వాళ్ళలో మీకున్న పరిచయం ఎలా ఏర్పడింది? సార్ నేను ఎదుట వాళ్ళని ఎప్పుడు కాంపిటేటివ్ అనుకోలేదు. నాది నేను ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేసుకున్నా, ఎట్లా ఉండాలి ఏం సంగతి అని చెప్పేసి. సో బేసికలీ ఎదుట వాళ్ళ కాంపిటీషన్ అనేది ఇక్కడ నాకు ఈ షోలో అట్లా ఉంటుందని తెలియదు. మన బిహేవియర్ ఎట్లున్నది, మనం ఎట్లున్నాం, మనం ఎట్లా మాట్లాడుతున్నాం ఏం సంగతి, అది చాలా ఇంపాక్ట్ చేస్తుంది. దాన్ని చూసే జనాలు ఓట్లు చేస్తారని చెప్పేసి కూడా తెలుసు. నాగార్జున గారు కానీ చిరంజీవి గారు కానీ అంత దగ్గర చూస్తారని ఇప్పుడు అనుకున్నారా? లేదు, అనుకోలేదు సార్. బట్ ఆఫ్ కోర్స్ చాలా అదృష్టం అంతే. అది చిరంజీవి గారి చేతుల మీదుగా, నాగార్జున గారి చేతుల మీదుగా నేను ట్రోఫీ అందుకోవడం, చెక్ తీసుకోవడం చాలా సంతోషంగా ఉన్నది. అసలు అన్ఎక్స్పెక్టెడ్. ఇద్దరు స్టార్స్ ఆఫ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. సో వాళ్ళ చేతుల మీదుగా తీసుకోవడం అనేది చాలా హ్యాపీగా ఉన్నది. ఇంకా ముఖ్య విషయానికి వస్తే పునర్నవి గారు కూడా మీకు చాలా కోఆపరేషన్ కూడా చేశారు. ఆమె అందులో నుంచి బయటకు వచ్చినప్పుడు మీకు ఎలా అనిపించింది? పునర్నవి బయటికి వచ్చినప్పుడు అఫ్ కోర్స్ అంటే ఇప్పుడు ఒక ఫ్రెండ్ ఎలిమినేట్ అయినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. సేమ్ ఫీలింగ్. ఈవెన్ నేను ఫేక్ ఎలిమినేషన్ అయినప్పుడు తనకంతే బాధ వేసింది, తను ఎలిమినేట్ అయినప్పుడు నాకంతే బాధ వేసింది. ఆ విషయం గురించి మీ పేరెంట్స్ కూడా చాలామంది మీడియా మిత్రులు అడగడం జరిగింది. పెళ్లి దాకా వెళ్ళే అవకాశం ఉందా, పెళ్లి చేసుకుంటారు అన్నట్టు కూడా అడిగినట్టు తెలుస్తుంది. ఈ విషయం పైన మీ స్పందన ఎలా ఉంటుంది? సరే, అది పేరెంట్స్ దాకా విషయం వెళ్ళిందంటే మీ మీడియా వాళ్ళు అడిగారు సార్ పేరెంట్స్కి. మా మమ్మీ డాడీ ఏం చెప్పలేదు. ఏ పేరెంట్స్ అయినా కానీ కూడా పెళ్లి చేసుకుంటారా వాళ్ళనంటే అది పేరెంట్స్ కూడా అదే అంటారు. వాళ్ళ ఇష్టం వాళ్ళు ఎవరు అంటే ఆ ప్లేస్లో పునర్నవి కాకుండా ఇంకా వేరే ఎవరు ఉన్నా కానీ కూడా మా పేరెంట్స్ నా ఇష్టం అనే అంటారు. డెఫినెట్లీ రాష్ట్రం మొత్తం కూడా ఇప్పుడు చర్చ జరుగుతుందంటే మీ ఇద్దరి మధ్య ఒక సినిమా తీయబోతున్నాను ఇద్దరు కలిసి, లేకపోతే లవ్లో ఉన్నారని కూడా తెలుస్తుంది. దీని మీద క్లారిటీ ఏమన్నా? మొత్తం ఇవన్నీ రూమర్స్ సార్. ఇవన్నీ ఒక్కటి కూడా నిజం కాదు. అండ్ సో సినిమా ఏం లేదు, లవ్ ఏం లేదు, అన్నీ రూమర్స్. దయచేసి ఇది మీరు టెలికాస్ట్ చేస్తే డెఫినెట్లీ క్లారిటీ ఇచ్చినామన్న అయితే. సో అలా ఫ్రెండ్షిప్ కొనసాగుతుంది ఇలాగే? ఫ్రెండ్షిప్ యాజ్ ఎ ఫ్రెండ్గానే ఉండగలరా? 110% సార్. ఫ్రెండ్షిప్ లాగా కొనసాగుతుంది. సో యా, అందులో ఉన్నటువంటి అందరితో మీకు పరిచయం, అందులోకి వెళ్ళినాక పరిచయం అయ్యారా లేకపోతే బయట ఎప్పుడన్నా చూసారా వాళ్ళందరినీ కూడా బిగ్ బాస్ టీంలో పాల్గొన్న వాళ్ళు? లేదు, ఒక శ్రీముఖి తప్పితే అందరూ కొత్తగా పరిచయం. శ్రీముఖి ఒక 2-3 months నుంచి పరిచయం అంతే. శ్రీముఖి ఒక దశలో కాంపిటేటివ్గా అనిపించింది. ఇప్పుడు ఫ్రెండ్షిప్ ఉందా? ఏమన్నా మీరు విన్ అయినందుకు ఏ రకంగానైనా ఇబ్బంది ఏమైనా ఎదుర్కొన్నట్ట? ఇబ్బందులు ఎందుకు ఎదుర్కొంటాం సార్? ఇబ్బందులు అసలు ఎదుర్కొనే అవసరమే లేదు. ఎవరి లైఫ్లో వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ ఉన్నారు. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 3 నుంచి బయటకు వచ్చినాం కాబట్టి మాకు ఇప్పుడిప్పుడే కొంచెం వర్క్ ఉంటుంది, ఇప్పుడిప్పుడే జర ఊపులు ఉంటాం. సో వీ హ్యావ్ టు ఫినిష్ దాట్. ఒకళ్ళు ఏం చేస్తారు, ఒకళ్ళు ఏం ఆలోచిస్తారు అన్న కాన్సన్ట్రేషన్లో మేము లేం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఎవరి వర్క్లలో, ఎవరి లైఫ్లలో వాళ్ళు బిజీగా ఉన్నారు. 105 రోజుల్లో ఫుడ్ విషయంలో కొద్దిగా ఫేర్ అయినట్టు కూడా బయట టాక్ వస్తుంది, నిజమేనా? సరే, ఫెయిర్ అయినా లేదనేది మీరు చెప్పాలి సార్. అది నేనైతే ఎప్పుడు అనుకోలే, అంత కాన్సన్ట్రేట్ చేయలేదు. సో డెఫినెట్లీ మీరే చెప్పాలి అంతే. గెలిపించినటువంటి అభిమానులకు మీకు ఓట్ వేసినటువంటి మా టీవీ తరఫున సార్. అదే సార్, థ్యాంక్ యూ సో మచ్ అందరికి కూడా. అంటే చాలా ఇంటర్వ్యూస్లో చెప్పిన అందరికీ, స్టేజ్ మీద కూడా చెప్పిన, గెలిపించిన వాళ్ళందరికీ కూడా, ఓట్లు వేసిన వాళ్ళందరికీ కూడా నేను వాళ్ళందరికీ పాదాభివందనాలు చేస్తున్నాను అని చెప్పేసి. ఎందుకంటే
ఒక మనిషి లైఫ్ని అంత పెద్ద రియాలిటీ షోలో విన్నర్గా తనని నిలిపించి యూనో ఇప్పుడు నెక్స్ట్ డే నుంచి నాకు విన్నర్ అయినా బయటికి వచ్చినప్పటి నుంచి కూడా నేను వేరే లైఫ్ బతుకుతున్నా. సో జనాల మా చిచ్చాస్ క్రేజ్ కానీ సో ఎవ్రీ ఆడియన్స్ క్రేజ్ కానీ ఎక్కడన్నా మాల్స్కి వెళ్తే అక్కడ ఇక్కడ వెళ్తే ఫీలింగ్ సో హ్యాపీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఓట్లేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ టు ఎవ్రీ వన్. ఫర్దర్గా సినిమాలు ఏమన్నా వచ్చిన డేట్స్? సార్ నడుస్తున్నాయి సార్, డిస్కషన్స్ జరుగుతున్నాయి. డెఫినెట్లీ మీరు వింటారు, మంచి న్యూసే వింటారు సార్. థ్యాంక్ యూ. ఇదే మరి బిగ్ బాస్ 3లో విన్నర్ అంటుంటే రాహుల్ సింపుల్ గంజ్ గారు చెప్పినటువంటి విషయాలు పునర్నవి, మరి అతని మధ్యలో ఉన్నది కేవలం ఫ్రెండ్షిప్ అని, ఇవన్నీ కూడా ఒక మీడియా సృష్టి అని, మా మధ్యలో ఏం లేదని, మా ఫ్రెండ్స్ని కూడా పెళ్లి విషయాలు అడిగారని, ఇదంతా మా ప్రమేయం లేకుండా జరిగిందని తెలియజేశారు. క్లారిటీ ఇచ్చారు. చూస్తుండే విత్ న్యూస్ కెమెరామెన్ నవీన్తో మీ సురేష్ దండు.